Good morning, everybody. I'm Dr. Ayajake, psychiatrist Vijayawada. నమస్తే. సార్ ఈ మధ్యకాలంలో డాక్టర్ గారు మానవ సరళి జీవిత సరళి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ బాగా జరిగిపోతున్నాయి. బ్యాడ్ హ్యాబిట్స్, చెడు అలవాట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పూర్వకాలంలో సన్ రైజ్ రాగానే ప్రాతకాలం ఉదయం లేకపోవటం, వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేయటం, సూర్య నమస్కారాలు చేయటం, మెడిటేషన్ యోగా చేయటం, ఆ తర్వాత ఇంట్లో ఏదైనా గార్డెనింగ్ వర్క్ అలాంటి శరీరానికి వ్యాయామం లాంటి పనులు చేయటం, టైంకి ఆహార నియమాలు అంటే అల్పాహారం తీసుకోవటం, తర్వాత పని చూసుకోవటం, వ్యవసాయ పనో వృత్తి పనో ఆఫీస్ పనో వ్యాపార పనో చూసుకోవటం, మధ్యాహ్నం 1 కల్లా లంచ్ చేయటం, మరి సాయంత్రం 7-8 లోపలనే రాత్రి స్వల్పంగా ఆహారం తీసుకోవటం, త్వరగా నిద్రకు ఉపక్రమించటం 9 గంటలకి 10 మధ్య లోపలే ఇలా ఉండేది. మరి ఈ రోజున లైఫ్ స్టైల్ ఎలా తయారైందంటే మనం ఎప్పుడు లేస్తామో మనకు తెలియదు. లేట్ వేకప్స్, లేట్ స్లీప్, రాత్రి విపరీతంగా 1-2 దాకా నిద్రలేమి, నిద్రపోకపోవటం, అలాగే వ్యాయామం లేదు, ఎక్సర్సైజ్ లేదు, మెడిటేషన్ లేదు, యోగా లేదు. లేకపోవటం, గబగబా తయారవటం, మన పని మీద బయటికి స్ట్రెస్తో అప్పటికే లేట్ అయింది, అమ్మో ట్రాఫిక్లో ఇరుక్కుపోతానని విపరీతమైన స్ట్రెస్తో డ్రైవ్ చేయటం, పరుగులు పెట్టడం, హడావుడిగా వర్క్కి వెళ్ళటం, మళ్ళీ లేట్ లంచ్, లేట్ ఈవినింగ్, లేట్ నైటు, లేట్ ఫుడ్, ఆ తర్వాత ఆ లేట్ ఫుడ్లో కూడా మనకు ఒక్కోసారి రాత్రుళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ, జంక్ ఫుడ్, నైట్ స్ట్రీట్లు, ఇలా రకరకాలుగా మానవ జీవిత సరళి మారిపోయింది. రాత్రుల్లో చూసుకుంటే అంత లేటుగా తిని ఇంటికి రావటం, ఇంట్లో మళ్ళీ టీవీలు, మొబైల్ ఫోన్లో వీడియోలు, సినిమాలు, కొంతమంది అశ్లీల చిత్రాలు, లేకపోతే కొంతమంది సీరియల్స్, ఇలా చూసుకుంటూ రాత్రి 1-2 దాకా గడపటం, ఆ తర్వాత లేటుగా నిద్రపోవటం, మళ్ళీ లేటుగా లేవటం, పరుగు పందెం లాంటి జీవితం గడపటం. ఇదంతా కరెక్టా? ఇదంతా అవసరమా మానవాళికి? నో. క్రమబద్ధమైన జీవితం. ఎప్పుడో వీకెండ్ సరదాగా ఒక్కరోజు ఎంజాయ్ చేయటం వేరు, జీవితం మొత్తం ఈ రకంగా తయారవటం వేరు. కాబట్టి ఇలాంటి పద్ధతులు మానుకోండి. మొదట నేను చెప్పిన గుడ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, గుడ్ స్టైల్ ఆఫ్ హ్యాబిట్స్ని అలవర్చుకోండి. మీ జీవితంలో మీ శారీరక మానసిక ఆరోగ్యాల్ని రక్షించుకోండి. మీ జీవితకాలపు ఆయుష్ని, ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని, ఆ ప్రమాణాలని పెంచుకోండి. మీ డాక్టర్ అయోధ్య ఆర్కే, సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే.